హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం టొమాటో పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను. సో దీన్ని వాటర్ వేసి ఒక 2 టైమ్స్ క్లీన్ వాటర్ వచ్చేదాకా వాష్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి. అందులో ఒక స్పూన్ ఘీ వేసుకుందాం, ఒక టేబుల్ స్పూన్. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఘీ ఏదైతే ఉంటుందో అది కొంచెం అడుగంటకుండా ఉంటుంది. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాం. కరివేపాకు, ఒక 2 దాల్చిన లవంగాలు, ఒక 2 ఇలాచి, ఒక బే లీఫ్ వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే ఒక 1/4 కప్పు జీడిపప్పు అండి. జీడిపప్పు ఆప్షనల్. వేసి జీడిపప్పు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మేము చాలా ఫ్రీక్వెంట్గా చేస్తామండి ఇంట్లో. సో నాకు బిర్యానీ కంటే కూడా చాలా ఇష్టం ఇది. బాగుంటుంది మనకి రైతాతో కాంబినేషన్. చూసారు కదా, జీడిపప్పు మంచిగా బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఎంత వేస్తున్నాను అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు క్వాంటిటీస్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా టర్మరిక్ వేసుకుందాం. వేసి ఒకసారి తిప్పుకుందాం. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది జస్ట్ నేను కోర్స్గా దంచుకున్నానండి. మీ దగ్గర పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఇది కొద్దిగా కలుపుకొని చాప్ చేసుకున్న కొత్తిమీర. నాకు కరెక్ట్గా ఆ టైంకి పుదీనా లేదు, బట్ పుదీనా వేస్తే కూడా చాలా బాగుంటుంది దాని ఫ్లేవర్. వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చాప్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్ వేసుకుందాం. సరే కదా, మూత పెట్టుకుందాం. బాగా కలుపుకొని మూత తీసుకొని చూసారు కదా, మంచిగా ఆనియన్స్ మొత్తం టొమాటో మిక్చర్ అంతా బాగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇది బ్రౌన్ రైస్ కాబట్టి నార్మల్ రైస్ కంటే వాటర్ ఎక్కువే పడుతుందండి. సో నేను 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. గ్లాస్ అంటే చిన్నదండి, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాని మెజర్మెంట్ తీసుకున్నాను నేను. తీసుకొని పెట్టుకున్నాం కదా రైస్, అది వేసేసుకుందాం. వేసుకొని చాలా లైట్గా కలుపుకోవాలండి. మరి ఎక్కువగా కలుపుకుంటే మనకు బాస్మతి గ్రెయిన్ చాలా సెన్సిటివ్ ఉంటాయి, గిన్నె విరిగిపోతాయి అవి మధ్యలో. సో లైట్గా అటు ఇటు చివరి నుంచి కలుపుకుందాం. మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూసాం కదా, మంచిగా ఉడుకుతుంది. కానీ మనకి ఇంకా కొంచెం వాటర్ ఉంది, అలాగే రైస్ కూడా ఇంకా కొంచెం రాగా తెలుస్తుంది. దీన్ని ఒక్కసారి లైట్గా కొంచెం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఇంకా మనకి రైస్ అంతా ఇంకా అలానే ఉంది, కొంచెం ఇంకా ఉడకలేదు మనకి. వేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాయి, రైస్ కూడా మంచిగా ఎక్స్పాండ్ అయింది. చూసారు కదా, అస్సలు స్టిక్కీగా లేదండి రైస్, ఒకదానికొకటి అస్సలు అంటుకోవు ఇవి, ఎందుకంటే ఆయిల్ అండ్ ఘీ ఉన్నాయి కదా. అంతే, చూసారు కదా, చాలా ఫ్లేవర్గా ఉంటుంది రైస్ ఇది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా చాప్డ్ కొరియాండర్ పైన వేసుకుందాం. చూసారా, అస్సలు స్టిక్కీగా లేదు రైస్. ఇంకా వైట్ బాస్మతి అయితే దాంతో ఇంకా మనకి తేడా తెలుస్తుంది. ఇది బ్రౌన్ బాస్మతి కాబట్టి కొంచెం లైట్గా అనిపిస్తుంది స్టిక్కీనెస్. అంతే అండి, ఎంతో టేస్టీ టొమాటో పులావ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.